వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. మమ్మల్ని గొడ్డల్ పార్టీ అంటారా, ఉలిక్కపోడుతున్న వైసీపీ అని చెప్పి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ ఇటీవల కాలంలో ఒక అంశం మీద మాత్రం చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతా ఉంది. ఎక్కడైతే గూగుల్ సంస్థ శంకుస్థాపన జరిగిన సమయంలో వైజాగ్ లో ఆ సంస్థ శంకుస్థాపన జరిగే క్రమంలో గూగుల్ సంస్థ కార్యాలయాల ఏర్పాటుకు అదే వేదిక నుంచి లోకేష్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. ఇక్కడ మేమేమో గూగుల్ తెచ్చాం, వైజాగ్ లో జీ అంటే గూగుల్, బట్ మీకు రాష్ట్రంలో జీ అంటే మాత్రం గొడ్డలి పార్టీ, అది వైసీపీని అని చెప్పి లోకేష్ ఆ వేదిక నుంచి మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే లోకేష్ ఇలా మాట్లాడారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నిజంగానే ఈ ఇష్యూని హైలైట్ చేస్తూ వస్తుంది. అసలు గూగుల్ వేదిక నుంచి మీరు గొడ్డలి అని మాట్లాడాల్సిన అవసరం ఏంటి? గూగుల్ వేదికలో గూగుల్ ప్రతినిధులంతా కూడా అక్కడ కూర్చొని ఉంటే, స్టాల్ వార్స్ లాంటి నేతలు కూర్చొని ఉంటే, మీరు వైఎస్ఆర్సీపీని ఆ వేదిక నుంచి ఎందుకు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు? ఇలా లోకేష్ మాత్రం చాలా సీరియస్ గా వైఎస్ఆర్సీపీ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఈ విషయంలో టార్గెట్ చేసింది. ఓకే, ఒక యాంగిల్లో చూస్తే అది ఎవరికి నాకు కూడా కరెక్ట్ అనిపించలేదు. నిజంగా అది ఒక ప్రొఫెషనల్ వేదిక. ఆ రోజు ఎంతో ప్రిషియస్ గా గూగుల్ కార్యాలయాన్ని లోకేష్ కష్టపడి ఏపీకి తీసుకురావడం జరిగింది. వైజాగ్ ని ఎందుకు ఎంచుకుంది గూగుల్ అంటే దానికి కారణం సగం లోకేష్ అని చెప్పాలి. ఇది అతిశయోక్తి కాదు. ఈరోజు సిలికాన్ వ్యాలీ ఉంది, బెంగళూరు. అదేవిధంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఢిల్లీ దగ్గర నుంచి ఎన్నో మెట్రో సిటీస్ ఉన్నాయి. కానీ కేవలం వైజాగే గూగుల్ ఎందుకు వచ్చింది అనేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆలోచించుకుంటే దాని వెనుక పడ్డ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పెట్టిన ఎఫర్ట్ ఎంత ఉంది అనేది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. 13 నెలల కష్టం గూగుల్ రాష్ట్రానికి రావడానికి అని చెప్పి లోకేష్ విడమరి చెప్తా ఉన్నారు. వాళ్ళకి ల్యాండ్ అలొకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ గురించి చెప్పడం కానీ, వైజాగ్ ఒక ఏదైతే హెల్త్ సిటీగా ఎలా డెవలప్ అవుతుంది, ఒక యుఫోరియా ఇండస్ట్రీస్ కోసం ఒక యుఫోరియా ఎలా క్రియేట్ అయిందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా టఫ్ టాస్క్. అది 13 నెలలు పట్టింది నేను వాళ్ళని కన్విన్స్ చేయడానికి. పదే వాళ్ళ వైజాగ్ తీసుకెళ్లి అక్కడ భూముల గురించో అక్కడ పరిశ్రమ పెడితే ఎలా ఉంటుందనే దాని గురించి వాళ్ళకి నేను పదే కన్విన్స్ చేస్తా వచ్చాను. అటు మోడీని కలిశాను, వాళ్ళ పాలసీ మార్చుకోవడానికి కూడా వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. మోడీని కూడా కన్విన్స్ చేశాను. గూగుల్ ప్రతినిధులతో నేను 13 నెలల్లో ఒక 50 సార్లు మాట్లాడితే కానీ అది గ్రౌండ్ కాలేదని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పారు. నిజంగా అది ఒక ప్రిషియస్ వేదికే. మరి ఈరోజు సుందర్ పిచాయ్ తమిళనాడు ఎందుకు వెళ్ళలేదు గూగుల్? బెంగళూరు చూసినట్లయితే ఎన్నో ఐటీ కంపెనీస్, ఈరోజు పూర్తి స్థాయిలో సిలికాన్ వ్యాలీ, మరి అటెందుకు వెళ్ళలేదు? సిలికాన్ వ్యాలీ అని పిలిపించుకుని బెంగళూరుకి ఎందుకు వెళ్ళలేదు? తెలంగాణని ఐటీ హబ్గా మార్చేది చంద్రబాబు నాయుడు, మరి అటెందుకు వెళ్ళలేదు? తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఫోకస్ పెట్టలేదు? కానీ ఇక్కడ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ కావచ్చు, మోడీ పాలసీ మార్చుకున్న విధానం కావచ్చు, ఏపీ పునర్నిర్మాణంలో ఈరోజు మోడీ కూడా అంత సీరియస్గా ఫోకస్ పెట్టిన విధానం కావచ్చు, లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు కొన్న ఒక బ్రాండ్ కావచ్చు, వీటన్నిటిని కలుపుకుని లోకేష్ పెట్టుకున్న ఒక టార్గెట్ అండ్ ఎఫర్ట్ కావచ్చు, గూగుల్ అయితే రాష్ట్రానికి వచ్చింది. పదే చెప్తా ఉన్నారు లోకేష్, వైజాగ్నే ఎంచుకుంది గూగుల్ అని చెప్పేసి. సరే, గూగుల్ వచ్చింది, ఆయన ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కేంద్ర మంత్రుల సమక్షంలో దాన్ని గోడౌన్ అని వర్ణించారు వైఎస్ఆర్సీపీ నేతలు. దానికి ఏదైతే వాటర్ కన్జంప్షన్స్, అదేవిధంగా చూస్తే మీకు పవర్ కన్జంప్షన్, అదేవిధంగా చూస్తే గూగుల్ కేటాయించిన ల్యాండ్స్ మీద కోర్టుకు కూడా వెళ్లే ప్రయత్నం జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. వీళ్ళు అడగాల్సింది ఏంటి? గూగుల్ ఏ డేటా సెంటర్ రాష్ట్రానికి వస్తుంటే దానివల్ల ఇంత పెట్టుబడులతో వస్తుందని చెప్తున్నారు, ఇంత తక్కువ ధరలకు భూమి ఇచ్చారు, దానివల్ల రాష్ట్రానికి ఏంటి ఉపయోగం, దానివల్ల ఎన్ని జాబ్స్ వస్తాయి అనేది వాళ్ళు అడుగుంటే ఈ రోజు వైఎస్ఆర్సీపీకి ఆ గౌరవం ఉండేది. కానీ వైఎస్ఆర్సీపీ దీన్ని చాలా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. బట్ జగన్మోహన్ రెడ్డి దళం నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం అది నేనే తీసుకొచ్చా, అదాని డేటా సెంటర్ ఒకటే, అది ఒకటే అని దాని మీద మొత్తానికి అయితే మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం చేశారు. ఆఖరికి గూగుల్కి శంకుస్థాపన జరుగుతున్న రోజు కూడా దాన్ని ఆ స్థాయిలో వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. ఆ కోపంలోనే లోకేష్ ఇంత కష్టపడి తాము ఈ సంస్థను తీసుకొస్తే ఈ సంస్థ ఆధారంగా ఇంకెన్నో ఏ డేటా సెంటర్స్ వస్తాయని చెప్తుంటే అటు ముఖేష్ అంబానీ కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన చూసినట్టు 1.6 గిగావాట్ల ఏఐ క్లస్టర్ ఏర్పాటు చేస్తానని కూడా ప్రకటించడం జరిగింది అదే రోజున. ఇంత పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతా ఉంటే వాళ్ళు అదే స్థాయిలో సోషల్ మీడియా దగ్గర అది మసిబూసి మారేడుగా చేయడాన్ని లోకేష్ తీసుకోలేకపోయిన సందర్భంలో ఆ వేదిక నుంచి, ఆ శంకుస్థాపన వేదిక నుంచే జీ అంటే గొడ్డలి, జీ ఫర్ వైఎస్ఆర్సీపీని, గొడ్డలి పార్టీ అని చెప్పి వైఎస్ఆర్సీపీని ట్రోల్ చేయడం జరిగింది. అయితే ఆ వేదిక మీద నుంచి ఆయన అనాల్సింది కాలేమో, అది పొలిటికల్ స్టేట్మెంట్ కాబట్టి అందుకే కొంతమంది వ్యతిరేకించారు, ఆయన సమర్థించే వాళ్ళు కూడా. ఇక్కడ నాకు కూడా అది నచ్చలేదు ఆ వేదిక నుంచి అనడం. అయితే వైఎస్ఆర్సీపీ తీరు చూసిన తర్వాత అది అంటంలో కూడా తప్పులేదు అనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే లోకేష్ ఆ వేదిక నుంచి ఈ మాట అన్నారో అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ఈరోజు నిజంగానే ఇబ్బంది పడుతూ ఉంది, గింజుకుంటా ఉంది. ఆ లోకేష్ అన్న కాసేపటికే గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా, మాకు ఎన్నికల సంఘం గుర్తింపు ఉంది, మేము వైఎస్ఆర్సీపీ, మీ మీద కంప్లైంట్కి వెళ్తాం, సో ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. మమ్మల్ని గొడ్డలి పార్టీ అంటారా, మీదే నమ్మక ద్రోహం పార్టీ, అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఆయన తర్వాత చాలా మంది ఉత్తరాంధ్ర నేతలు మాట్లాడారు. అయినా సరే ఇది సోషల్ మీడియా వేదికగా అసలు వైఎస్ఆర్సీపీ పేరు మర్చిపోతారేమో, దాన్ని గొడ్డల పార్టీ అంటారేమో అనే విధంగా చర్చ జరుగుతోంది ఈ అంశం మీద.
సో ఆ తర్వాత చూస్తే విడుదల రజనీ దాకా ఈరోజు కోస్టల్ బెల్ట్కి చెందిన నేతలు కూడా చాలా మంది గొడ్డల పార్టీ అని ఎలా అంటారు మమ్మల్ని అని చెప్పి పదే 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 వాపోతూ ఉన్నారు. ఎందుకంటే మావిగన్ అనే అంశం జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసిన తర్వాత ఏ స్థాయిలో ట్రోల్ అయిందో మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ మీద కూడా అంత నెగిటివ్ ఇంపాక్ట్ పడి ఉండదు. మావిగన్ విషయంలో ఇప్పటికే ఆయన ట్రోల్ అవుతానే ఉన్నారు. ఆ తర్వాత లోకేష్ ఏ ముహూర్తంలో ఆ పార్టీని గొడ్డల పార్టీ అన్నారో అప్పటి నుంచి అదే స్థాయిలో ఆ గొడ్డల సింబల్తోనే ఆ స్థాయిలో ట్రోల్ అవుతూ ఉంది. అందుకే ఇది నిజంగా వైఎస్ఆర్సీపీకి డ్యామేజ్ కలిగించే అంశమే. ఎంత ట్రోల్ అవుతా ఉంటే అంత మనకి అటు గూగుల్లో కానీ యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా అదే చూపిస్తూ ఉంటుంది. సో ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీని ఇంపాక్ట్ చేసే అంశమే ఇది. అందుకే వాళ్ళు ఎక్కడికక్కడ దీన్ని ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు వీళ్ళు ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఎందుకు అంత ఉలికిపాటు అంటే వాళ్ళు చేసిన పనులే అలాంటివి. గతంలో ఎందుకు వీళ్ళని గొడ్డల పార్టీ అనాల్సి వస్తుంది? నిజంగా అలా అనాలని ఎవరికి ఉండదు. ఎందుకు అనాల్సి వస్తుంది వీళ్ళు? ఇక్కడ మనం చూస్తే గతంలో వివేకానంద రెడ్డిని వీళ్ళు అత్యంత దారుణంగా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లో పులివెందుల్లో చంపబడ్డారు. ముందు దాన్ని ఏమన్నారు వీళ్ళు? గుండెపోటు అన్నారు జగన్మోహన్ రెడ్డితో సహా. ఆ తర్వాత గొడ్డల పోటు అన్నారు కాసేపటికి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయనే దానికి రెస్పాన్సిబుల్ చేశారు. చంద్రబాబు నాయుడు చేతిలో ఎక్కడైనా మనం ఇంత చాకు కూడా చూసున్నాం, ఒక ఫోటో కూడా ఇన్ని సంవత్సరాల్లో. కానీ ఆయన చేతిలో గొడ్డలు పెట్టి నారాసు రక్త చరిత్ర పేరుతో ఒక వండి వార్చారు ఒక కథనాన్ని. ఇంకాసేపటికే దాని వెనుక ఆదినారాయణ రెడ్డి అండ్ బీటెక్ రవి ఉన్నారన్నారు. ఇంకాసేపటికే ఇంకొన్ని రోజుల తర్వాత దాన్ని సునీతనే చేయించింది అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే సునీత భర్త సునీత ఇద్దరు కలిసి చేశారన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వైఎస్ వివేకాకు ఒక అక్రమ సంబంధం ఉంది, వాళ్ళ పిల్లలు వచ్చి ఆస్తుల కోసం ఆయన మర్డర్ చేయడం జరిగింది అని చెప్పారు. చూడండి ఎన్ని మాటలు మార్చారు. సరే ఇవన్నీ పక్కన పెడతాం. అదే నోటితో జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు. తన చిన్నాన్నని మీరు ఎలక్షన్కి వాడుకోవద్దురా బాబు ఇది ప్రచారంలోని ఈసీ చెప్పిన తర్వాత కూడా మా చిన్నాన్నని చంపేశారు మా చిన్నాన్నని చంపేశారని గగ్గోలు పెట్టారు వీళ్ళు. మరి చంపేస్తే అదే నోటితో సిబిఐ ఎంక్వైరీ అడిగి ఎన్నికల్లో ఆయన 151 సీట్లతో సీఎం అయిన తర్వాత అవసరమైతే ఇంకో ఎంక్వైరీ కోరాలి కదా. మరి అదే సిబిఐ కన్సర్న్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తీసుకున్నారు? సునీత అడిగితే జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు కన్ఫెస్ చేశాడు దీని మీద జరగాలి ఎంక్వైరీ. సునీతే చెప్పింది చాలాసార్లు, నువ్వు కేసు కనుక పెట్టి అవినాష్ రెడ్డిని బుక్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు, అవసరమా మనకి అని అన్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడే నా ఫ్యూజులు ఎగిరిపోయి నేను బయటకు వచ్చానని చెప్పింది ఆవిడ. మరి అప్పుడు బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆవిడ ట్రోల్ చేస్తానే ఉన్నారు. ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, షర్మిల మద్దతు ఇచ్చినందుకు ఆవిడని క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, వాళ్ళ ప్రాణాలకు కూడా భయపడే విధంగా వాళ్ళని థ్రెటన్ చేశారు. మరి గొడ్డల పార్టీ అని ఏమంటారు? మరి మాట్లాడే ప్రెస్ మీట్ పెట్టే పెద్ద మనుషులందరికీ మరి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో నిజాలు ఏంటో తేలాలి అని చెప్పి ఒక్కరోజు కూడా ఎందుకు అడగలేకపోయినారు వీళ్ళు? భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటే ఆయన సిబిఐని థ్రెటన్ చేసి బయటికి పంపించేశారు రాష్ట్రం నుంచి. మరి అప్పుడు వీళ్ళందరూ ఎక్కడ నిద్రపోయారు? వీళ్ళు ఎందుకు అడగలేదు మాది గొడ్డల పార్టీ కాదు మీరు ఇలా అనకండి అని చెప్పేసి? సరే ఈరోజు 11 సీట్లకే పరిమితమయ్యారు. పరిమితం అయిన తర్వాత ఈ రప్ప డైలాగులు ఏంటి? మీరు వచ్చిన తర్వాత గంగమ్మ జాతరలో నరికినట్టు నరుగుతూ ఉంటారా వీళ్ళు? ఎవరు నరుగుతారు వీళ్ళు? మీరు అట్లా నరికినందుకే 11 సీట్లకు పరిమితం అయ్యారు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని ఎండార్స్ చేస్తూ నరికితే తప్పేంటి అని మాట్లాడితే ఈ సోకాల్డ్ ప్రెస్ మీట్ పెట్టే నేతలంతా ఆ రోజు ఎందుకు ఖండించలేదు? నరికేదేంటి జగన్ అన్న, మనం ఇట్లా మాట్లాడకూడదు, మనం ఒక సమాజంలో ఉన్నాం, అడవిలో లేమని చెప్పొచ్చు కదా, అడవి మనుషులను కాదని చెప్పొచ్చు కదా. వీళ్ళని ఫాలో అయ్యే స్టూడెంట్స్ ఎంతో మంది కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, పేరెంట్స్ కనీసం పేరెంట్స్ మాట కూడా వినకుండా ఆ గాంజా బ్యాచ్లతోని డ్రగ్స్తోని తిరుగుతూ ఆ రకంగా ఫ్లెక్సీలకి రక్తాభిషేకాలు చేస్తూ ఉంటే దాన్ని ఏమంటాం? రప్ప అని చెప్పి గొడ్డలతో నరుగుతూ రక్తాభిషేకాలు చేశారు. మరి అదేంటి? ఎవరు చేసింది? కేసులు పెట్టించుకుంది ఎవరు? మరి అప్పుడు చెప్పొచ్చు కదా ఈ సోకాళ్ళు పెద్దలంతా మీరు ఇలా చేయమాకండి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టే ముందు. మీరు గొడ్డలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే గొడ్డల పార్టీ అని ఏమంటారు మిమ్మల్ని? మళ్ళీ అదే అయిపోయింది కదా. అదే అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా పాపం వాళ్ళ కడుపుల మీద తంటం జరిగింది కొంతమంది జగన్ బర్త్డే రోజున. ఏపీలో పరువు పోగొట్టుకొని జాలన్నాడు, తెలంగాణలో ఖమ్మం పార్టీ ఆఫీస్లో కూడా వెళ్ళి ర్యాలీలు చేసి అక్కడ నానా హడావిడి చేశారు జగన్ బర్త్డే రోజున. ఆఖరికి శబరిమల ఎంత పవిత్రమైన ప్లేస్ అది అయ్యప్ప స్వామి భక్తులకు. పాయకరావుపేట నుంచి కొంతమంది జగన్మోహన్ రెడ్డి భక్తులు వెళ్ళి అక్కడికి పంబా నుంచి శబరిమల వెళ్ళే ఆ దారి ఏదైతే ఉందో అంత పవిత్రం, అయ్యప్ప నినాదాలు మారుమోగుతూ ఉంటాయి అక్కడ. అలాంటి చోట కూడా వీళ్ళు 2.0 రప్ప నరికేస్తామని చెప్పి ఫ్లెక్సీలు ప్రకటించారు. మోషన్ రాజు కూతురు పెళ్లికి వెళ్ళి అక్కడ కూడా సేమ్ ఫ్లెక్సీలు పెట్టారు, రక్తంతో హోలీ ఆడతాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి. ఇవన్నీ దేనికి సింబాలిక్? ఇవన్నీ రక్తాభిషేకాలు, రక్తంతో హోలీ ఆడతాలు, రప్ప డైలాగులు, గంగమ్మ జాతరలు, 2.0 ఇవన్నీ దేనికి సింబాలిక్? ఈ సోకాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే నేతలు, ఈ సోకాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే పెద్ద మనుషులంతా ఒకసారి మీరు చేసిన మీ పార్టీ వైపు నుంచి జరుగుతున్నవన్నీ వన్ బై వన్ అబ్జర్వ్ చేయండి. మనం సొసైటీలో ఉన్నాం, మనం ఎక్కడ హోమోసెపియన్స్ దగ్గర, హోమో ఎరెక్టర్స్ దగ్గర, అడవి మనుషుల దగ్గర ఆగిపోలా, ఎంతో ఎవల్యూట్ అయ్యాం. మీరేమో అక్కడే ఆగిపోయాయి మీ బ్రెయిన్స్.
మీరు అలాంటప్పుడు ఖండించలేని వాళ్ళు ఇలాంటప్పుడు నోళ్ళు ఎందుకు లేస్తాయి? గొడ్డల పార్టీ అంటే అంత రోషం ఎందుకు, అంత ఉలికిపాటు ఎందుకు? సరే లోకేష్ చేసిన తప్పే, లోకేష్ అన్నది తప్పే అనుకుందాం, అంటే మీరు అంత ప్రొవోక్ చేశారు కాబట్టి ఆయన అలా అన్నారు. మరి ఈ స్థాయిలో గగ్గోలు పెట్టేవాళ్ళు మీ పార్టీ నుంచి ఇంత జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా దాన్ని ఖండించి ఉండాల్సింది మీరు. సెంగయ్య తల మీద కారెక్కించి తలబగలు కొట్టి ఆయన చావుకు కారణమైనప్పుడు, మామిడికాయలకి సెంగయ్య తలకి తేడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయినప్పుడు ఖండించాల్సింది ఇవన్నీ. సో ఈ రోజు వైఎస్ఆర్సీపీ అంతా ఉలిక్కి పట్టడానికి ఏంటంటే ఈరోజు మొత్తం సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆ స్థాయిలో ఆ పేరు మారుమోగిపోతుంది కాబట్టి. సో అందుకే ఇకనైనా ఈ కల్చర్కి తెరదించాలి అంటే మీ క్యాడర్ని, మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసే మీ క్యాడర్ ఎవరైతే ఉంటారో, మీ వెంట తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో శ్రేణులు, వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో పెట్టే ప్రయత్నం చేయండి. ఇలా కాదు మనం వెళ్ళాల్సిన దారి ఇంకోటి ఉంది, మంచి దారి అని చెప్పే ప్రయత్నం చేయండి. అప్పుడు ఇలాంటి డైలాగులు మీ మీద పడకుండా ఉంటాయి, మీరు ఉలికిపాటు గురవకుండా ఉంటారు.